హలో గైస్, వెల్కమ్ టు స్టడీ వ్లాగ్స్. నెంబర్ సిస్టమ్ అనే సిరీస్ స్టార్ట్ చేసాం కదా. ఈరోజు టైప్ 5 గురించి మాట్లాడుకుందాం. ఆల్రెడీ టైప్ 1, 2, 3, 4 కంప్లీట్ అయిపోయి ఇప్పుడు వచ్చేటప్పటికి టైప్ 5. సో టైప్ 4లో డివిజిబిలిటీ రూల్స్, ఇంట్రో, అలానే చాలా థింగ్స్ చెప్పాము. ఇప్పుడు టైప్ 5 వచ్చేటప్పటికి చూడని వాళ్ళు ముందు టైప్స్ కూడా చూసేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇప్పుడు టైప్ 5 వచ్చేటప్పటికి కౌంటింగ్ డిజిట్స్. ఓకే, సో కౌంటింగ్ డిజిట్స్ అనే ఒక టైప్ అని నేను తెచ్చాను. ఇది కూడా చాలా ఈజీ కాన్సెప్ట్. సో 2 మెథడ్స్ అన్నమాట. ఈ టైప్ కౌంటింగ్ డిజిట్స్లో నేను 2 టైప్స్ డివైడ్ చేశాను. టోటల్ టీఎన్ అంటే టోటల్ నెంబర్స్, టీడి అంటే టోటల్ డిజిట్స్ అని. ఓకేనా. సో ఇందులో ఫస్ట్ వన్ చూసేటప్పటికి టోటల్ నెంబర్స్ అండి. టోటల్ నెంబర్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. లైక్ ఇప్పుడు 1 నుంచి ఒక 50 లోపల నాకు టోటల్ 2 డిజిట్స్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి అనేది కావాలి అని అడుగుతారు. ఓకేనా, 2 డిజిట్ నెంబర్స్ అని అడుగుతారు. అంటే టోటల్ నెంబర్సే కదా. సో అప్పుడు మనం ఏం చేయాలంటే, ఫస్ట్ చూడండి, లాస్ట్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ ఆ రెండింటికి వచ్చే వాల్యూని +1 చేస్తే అది ఇది ఫార్ములా అయితే ఫాలో అయితే మనకి టోటల్ నెంబర్స్ అనేది వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. టోటల్ 2 డిజిట్ నెంబర్స్ బిట్వీన్ 10 to 99 అంటే 10 నుంచి 99 మధ్యలో టోటల్గా ఎన్ని 2 డిజిట్స్ నెంబర్స్ ఉన్నాయి అని చెప్పి అలా అడుగుతున్నారు. సో అప్పుడు మనకి రిక్వైర్డ్ టోటల్ నెంబర్స్ ఏమవుతుంది, లాస్ట్ టైం ఎంత 99 మైనస్ ఫస్ట్ టైం ఎంత 10. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని చేస్తే 99 - 10 89 +1 చేయాలి కదా, +1 అప్పుడు 90. ఈ 90 అంటే 10 నుంచి 99 మధ్యలో 92 డిజిట్ నెంబర్స్ ఉంటాయి. ఓకేనా, ఇక్కడ ఎన్ని డిజిట్స్ అడిగారు అనేది ఇంపార్టెంట్ కాదు. టోటల్ నెంబర్స్ అని కనబడింది, బిట్వీన్ కనబడింది. ఇక్కడ ఏ నెంబర్ నుంచి ఏ నెంబర్కి ఇచ్చారు, ఇది లాస్ట్ టర్మ్, ఇది ఫస్ట్ టర్మ్, ఐడెంటిఫై చేసి ఫార్ములా వేసేసి చేసేయడం అంతే. అన్ని డిజిట్ నెంబర్స్ ఉంటాయని అర్థం. ఓకేనా, ఇది టోటల్ నెంబర్స్. సో ఇప్పుడు నెక్స్ట్ టోటల్ డిజిట్స్ అడుగుతారు కొన్నిటికి. అంటే టోటల్ 3 డిజిట్ నెంబర్స్ ఆర్ బిట్వీన్. అంటే ఇది నేను ఈ కాన్సెప్ట్ కోసం ఇంకొక ఎగ్జాంపుల్, బికాస్ దీనికి టోటల్ నెంబర్స్ కూడా కావాలని చెప్పి రాశాను. దీన్ని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. టోటల్ డిజిట్స్ అడిగేటప్పుడు ఏంటంటే ఫార్ములా టోటల్ నెంబర్స్ అంటే దీన్ని ఫస్ట్ వన్ని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే వాళ్ళు టోటల్ నెంబర్స్ అడిగినా టోటల్ డిజిట్స్ అడిగినా ఫస్ట్ మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది టోటల్ నెంబర్సే. లాస్ట్ టైం మైనస్ ఫస్ట్ టైం +1 కామన్లో వేసి ఒక నెంబర్ తెచ్చుకొని ఉంచుకోవాలి. డిజిట్ టోటల్ నెంబర్స్ అడిగితే అదే ఆప్షన్ పెడతారు. టోటల్ డిజిట్స్ అడిగితే టోటల్ నెంబర్స్ ఇంటూ అంటే ప్రొడక్టింగ్, ఇక్కడ మల్టిప్లై చేస్తున్నాను, డిజిట్స్ ఇన్ ఈచ్ డిజిట్స్. అంటే ఇఫ్ ఇట్ ఈజ్ లైక్ 3 డిజిట్ నెంబర్ అని అన్నారనుకోండి, అప్పుడు టోటల్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 90 కదా, 90 × 3గా ఇస్తారు. అది 1848 అని చెప్పి ఒక 4 డిజిట్స్ ఇచ్చారనుకోండి, 90 × 4 వేస్తారు. అలా అనమాట. 4 డిజిట్స్ అయితే ఈచ్ డిజిట్స్ అంటే ఎన్ని డిజిట్ నెంబర్ అడిగితే అన్ని డిజిట్స్ అనేది వేస్తారు. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను టోటల్ 3 డిజిట్ నెంబర్స్ ఆర్ బిట్వీన్ 100 to 999. ఓకేనా, అప్పుడు ఏంటి, లాస్ట్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ కదా. సో లాస్ట్ టర్మ్ ఏంటి 999 మైనస్ ఫస్ట్ టైం ఏంటి 100 +1 చేస్తే మనకి ఎంత వచ్చింది, ఈ 2 చేస్తే 899 వస్తుంది, +1 చేస్తే 900 వస్తుంది. ఈ 900 అనేది ఏంటి, టోటల్ నెంబర్. ఓకే, సో ఇప్పుడు టోటల్ నెంబర్ అనేది 900 మన దగ్గర ఉంది. ఇప్పుడు టోటల్ డిజిట్స్ మనకు కావాలనుకో, అప్పుడు ఏంటి 900 టోటల్ నెంబర్ 900 టోటల్ నెంబర్ కదా, ఇక్కడ టోటల్ నెంబర్ అనేది వేసుకుంటాము. ఇంటూ మల్టిప్లై చేయమన్నాం. ఓకే, ఇంటూ 3 ఎందుకు వేశారు, ఇక్కడ టోటల్ 3 డిజిట్ నెంబర్స్ అన్నారు కదా, అందుకే 3. ఓకే, ఇక్కడ 3 వచ్చాయి కదా, 3 వేసాం అనేది కాదు, అక్కడ నెంబర్ ఏం అడుగుతున్నారో అది వేయాలి. ఓకేనా, ఇప్పుడు ఎంత వచ్చింది 2700 అనేది, ఇది టోటల్ డిజిట్స్ అనమాట. ఓకే, యా. సో ఇక్కడ నేను రియల్ టైం ఎగ్జాంపుల్ ఒకటి ఇచ్చానండి, ఎగ్జాంపుల్ 2 టోటల్ డిజిట్స్కి. ఓకేనా, టోటల్ డిజిట్స్కి ఎగ్జాంపుల్ 2 అనేది ఒకటి తెచ్చాను. ఏంటి అంటే, హౌ మెనీ టైమ్స్ ద కీస్ ఆఫ్ ఏ టైప్ రైటర్ హ్యావ్ టు బీ ప్రెస్డ్ ఇన్ ఆర్డర్ టు రైట్ నెంబర్స్ ఫ్రమ్ 125 to 1825. సో ముందు వరకు మనం ఏం చూసాం, 2 డిజిట్ 2 డిజిట్ 3 డిజిట్ 3 డిజిట్స్ ఇచ్చాను, 2 3 డిజిట్ 3 డిజిట్ బిట్వీన్లో. ఇక్కడ ఏమన్నారు, 125 అనేది 3 డిజిట్, 1825 అనేది 4 డిజిట్. ఇప్పుడు ఏం అడిగారు ఇక్కడ, హౌ మెనీ టైమ్స్
ది టైప్ రేటర్ ఆఫ్ ది టు ఆర్డర్ టు రైట్ నెంబర్స్ అన్నారు. అంటే టోటల్ డిజిట్స్ని కనుక్కోవాలి టైమ్స్. సో ఇక్కడ ఏంటంటే 125 అనేది 3 డిజిట్ నెంబర్, 1825 అనేది 4 డిజిట్ నెంబర్. సో ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి, ఏది అడిగినా టోటల్ నెంబర్స్ కనుక్కోవాలి. సో అది టోటల్ 3 డిజిట్ నెంబర్స్కి టోటల్ 4 డిజిట్ నెంబర్స్ని కనుక్కుందాం. సో ఇక్కడ 999లో నుంచి 3 డిజిట్ కాబట్టి 999 మైనస్ 125 ప్లస్ 1 చేసాం. సో ఎంత వచ్చింది, 875 వచ్చింది. అలానే 1825 మైనస్ 1000 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 826. ఈ రెండు ఏంటి, టీఎన్ అంటే టోటల్ నెంబర్స్ అని అర్థం. ఓకేనా. ఇక్కడ రిక్వైర్డ్ టోటల్ డిజిట్స్ వచ్చేటప్పటికి ఇప్పుడు టోటల్ డిజిట్స్కి ఏంటి, ఇప్పుడు టోటల్ నెంబర్ ఇంటూ ఆ ఈచ్ డిజిట్ నెంబర్, అది ఎన్ని డిజిట్స్ అయితే అన్ని డిజిట్స్. 3 డిజిట్ నెంబర్ ఇది, దీని యొక్క టోటల్ నెంబర్ ఇది. సో టోటల్ నెంబర్ ఇంటూ 3 డిజిట్ నెంబర్. సో దీని టోటల్ నెంబర్ ఇది, దీని టోటల్ డిజిట్ ఇది ఇంటూ 4. సో చేస్తే దీని సో ఇలా చేసేటప్పుడు ఈ డిజిట్కి 2625, ఈ డిజిట్కి 3304. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు వచ్చే వాల్యూని టోటల్ ఎన్ని టైమ్స్ ప్రెస్ చేశారు డిజిట్స్ ఆఫ్ నెంబర్స్ అనేది వచ్చేసాను. ఇది ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్. ఓకే. సో ఇదన్నమాట టోటల్ డిజిట్స్ అండ్ టోటల్ నెంబర్స్. కానీ ఇక్కడ ఒక క్వశ్చన్ మీకు డౌట్ వచ్చే ఉంటుందని నేను అనుకుంటున్నా. ఏంటి అంటే ఇక్కడ 999 ఎందుకు వేశారు, ఇక్కడ 1000 ఎందుకు వేశారు అనేది కదా. ఇది క్వశ్చన్లో నాకు ఇక్కడ లేదు కదా అని చెప్పి. ఇది గ్రేటెస్ట్ అంటే లార్జెస్ట్ 3 డిజిట్ నెంబర్ అనమాట, ఇది స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్ అనమాట. సో అలా చేశాను. సో దిస్ ఇస్ ద ట్రిక్ ఆఫ్ దిస్. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి గైస్. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.